హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఉంటే అది తల్లి పిల్లలకు కానీ భార్య భర్తలకు కానీ ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఇష్యూ ఉంది అంటే అది మొహం మీద అడగాలి. నువ్వేంటి ఇలా అన్నావుట, నువ్వేంటి ఇలా చేసావుట అని చెప్పి మొహం మీద అడిగితే వాళ్ళు దానికి సమాధానం చెప్తారు. అది లేకుండా ఇది లేకుండా ఎవరో ఎవరో వచ్చేసి ఏవో ఒకటి అక్కడ జరిగింది ఒకటి అయితే ఇంకోటి చెప్పేసేసి ఆయన వాళ్ళే మోసం చేశారు అది ఇది అని మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం అది చాలా కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మొహం మీద అడిగేయాలి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎవరిని మోసం చేయరు కదా, దేనికి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు ఎవరికి. ఎవరమ్మే ఇప్పుడు వాళ్ళని వీడు ఎవరో వచ్చి ఏదో చెప్తే అది నమ్మేయటమేనా? అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఎన్నో చెప్తారు. అవి వినేసేసి అయిన వాళ్ళే మోసం చేశారు. మోసం చేయాల్సిన అవసరం ఎవరికేం పట్టింది? అవసరాలకి ఎవరిని వాడుకుంటారు, ఎవరిని అవసరాలకి వాడుకోరు. చెప్పాల్సిన ధర్మం ఉంది కాబట్టి చెప్తాం, అంత మడికే. వింటావా వినకపోవటం అది నీ ఇష్టం. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేసి మనసులు విరిగిపోతాయి, అవి విరిగిపోతాయి, ఇవి విరిగిపోతాయి అని అది కరెక్ట్ కాదు. నిజాలు తెలుసుకొని ఎవడైనా మాట్లాడాలి, అది చాలా బాగుంటుంది. ఎవరికైనా సరే, తల్లి పిల్లలు కానీ భార్యాభర్తలకు కానీ ఎవరికైనా ఏదైనా కానివ్వండి, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ అడిగేయాలి. నువ్వేంటి ఇలా అన్నావుట, నువ్వేంటి ఇలా చేసావుట, ఇది అలా అడిగితే ఎవరైనా సమాధానం చెప్తారు. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడి మనసు ఇరిగిపోయింది, అయిన వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు చేశారు, ఇది కరెక్ట్ కాదు. అది ఎవరికైనా ఒకటే, తల్లి పిల్లలకు కానీ భార్యాభర్తలకు కానీ అన్నదమ్ములకు కానీ ఎవరైనా ఒకటే. అవునంటారా కాదంటారా?